హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, నిన్న బిగ్ బాస్ హౌస్లో మండే నామినేషన్స్ ప్రక్రియ జరగడం జరిగింది. అయితే ఈ నామినేషన్లో ఏ ఇంటి సభ్యులు అయితే వచ్చారో వాళ్ళ పేర్లు చెప్తాం ఫ్రెండ్స్. గౌరవ్ గారు, మాధురి, రీతు చౌదరి, రాము రాథోడ్, సంజన గారు, డీమాన్ పవన్ గారు, కళ్యాణ్, తనుజ గారు నిన్న నామినేషన్స్ ప్రక్రియలో రావడం జరిగింది. వీళ్ళకు ఓటింగ్ కూడా బాగా జరుగుతుంది. అయితే అన్అఫిషియల్ ఓటింగ్ ఏ విధంగా ఉన్నది మండే నైట్ నుంచి మొదలైంది. ఆ ఓటింగ్ వివరాలు కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్. తనుజ గారికి 36%తో మొదటి స్థానంలో ఉంది. అది నిన్న మండే నైట్ నుంచి అన్అఫిషియల్ పోలింగ్ ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ పోలింగ్ కాదు. అఫీషియల్ పోలింగ్లో కొన్ని తేడాలు రావచ్చు, ఎందుకంటే ఓటింగ్ అనేది అది డైరెక్ట్ ఉంటుంది కాబట్టి మనం చెప్పలేం. కాబట్టి అన్అఫిషియల్ పోలింగ్ ద్వారా నేను చెప్తున్నా. కళ్యాణ్ గారు 20%తో సెకండ్ స్థానంలో కళ్యాణ్ గారు సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సంజన గారు, ఈమెకు ఓటింగ్ శాతం బాగా పెరుగుతుంది. దేనివల్ల పెరుగుతుంది అనేది అర్థం కాలే, కానీ సంజన గారికి కూడా ఓటింగ్ శాతం బాగా పెరుగుతుంది. ఈమె 3వ స్థానానికి వచ్చింది. ఇది ఓన్లీ అన్అఫిషియల్ పోలింగ్ మాత్రమే ఫ్రెండ్స్, నేను చెప్పేది అఫీషియల్ పోలింగ్ కాదు. రాము రాథోడ్ గారు 9%తో ఇతడు 4th స్థానంలో అయితే మాధురి గారికి కూడా ఓటింగ్ ఫస్ట్ ఏమీ ఓట్లు పడలే, కానీ మిడ్-నైట్ 5 మార్నింగ్ 5 దాటంగానే ఆమెకు ఓటింగ్ శాతం పెరిగింది ఫ్రెండ్స్. కూడా అర్థం కావట్లే, మాధురి గారే చివరి స్థానంలో ఉంటారనుకున్నా, కానీ ఆమె కూడా 5th స్థానానికి వచ్చింది. మాధురి గారికి 7% ఓట్లు పడుతున్నాయి ఆమెకి. నాకు కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే నిన్న నైట్ వరకు ఆమెకు ఓటింగ్ లేదు, కానీ మిడ్-నైట్ 12 తర్వాత మార్నింగ్ 5 తర్వాత చూస్తే ఆమెకు ఓటింగ్ శాతం పెరిగింది, 7% వచ్చింది. తర్వాత మాధురి కంటే కూడా రీతు చౌదరికి ఓటింగ్ శాతం తక్కువగా ఉంది ఫ్రెండ్స్. రీతు చౌదరికి వచ్చేసి 6.50 ఉంది. తర్వాత డీమాన్ పవన్ కూడా ఓటింగ్ శాతం తగ్గింది, ఎందుకంటే పోయిన వీక్ ఆయన గేమ్ ఆడలేదు, ఎక్కువ అసలు లైవ్లో ఎక్కువ కనిపించలేదు కూడా ఆయన. దీనివల్ల అతనికి ఓటింగ్ శాతం కూడా తగ్గిపోయింది. అంతేకాకుండా రీతు చౌదరితో ఎంతసేపటికి లవ్ ట్రాకే నడిపిస్తుండు, గేమ్ మీద శ్రద్ధ పెట్టట్లేదని కూడా ఆయన మీద కొద్దిగా అపవాదు ఉంది. కాబట్టి డీమాన్ పవన్ కూడా ఈ వారం ఓటింగ్ శాతం చాలా తగ్గింది. చివరికి గౌరవ్ గారు ఉన్నారు, ఈయనకి ఓటింగ్ కొద్దిగా తగ్గట్లేదు. ఇది మాధురి గారికి ప్లస్సా, డీమాన్ పవన్కి ప్లస్సా అనేది అర్థం కావట్లేదు. ఇది గౌరవ్ గారికి ఓటింగ్ శాతం చాలా వీక్గా ఉంది. ఆయన 6%తో లాస్ట్ స్థానంలో అయితే ఇది అన్అఫిషియల్ ఓటింగ్ మాత్రమే ఫ్రెండ్స్, అఫీషియల్ ఓటింగ్ మాత్రం కాదు. ఎందుకంటే అఫీషియల్ ఓటింగ్ వచ్చేసరికి లెక్కలు తేడా వస్తాయి. కాబట్టి మీకు ఏ రోజుకి ఆ రోజు నేను అప్డేట్ చేస్తుంటా. ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది, వీళ్ళకి ఏ విధంగా ఓట్లు పడుతున్నాయనేది కూడా నేను మీకు అప్డేట్ చేస్తుంటా. కాబట్టి నా ఛానల్లో ఫాలో అవుతుండండి. అదేవిధంగా నిన్న బిగ్ బాస్లో నామినేషన్స్ ప్రక్రియ పరంగా దమ్ము శ్రీజాకి మాధురి గారికి జరిగిన ఫైట్ సీన్స్ అల్టిమేట్గా ఉంది. అంతేకాకుండా మాధురి గారికి రీతు చౌదరికి జరిగిన ఫైట్ సీన్స్ కూడా హైలైట్ ఉంది. బిగ్ బాస్ నామినేషన్స్ కంటెస్ట్ల చేత చేసిన నిన్న ఇందులో భాగంగా హౌస్లోకి దమ్ము శ్రీజ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ ఐఆమ్ బ్యాక్ అంటూ ఆమె లోపలికి వచ్చింది. ఇలా వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదంటూ హౌస్లో అడుగుపెట్టింది శ్రీజ. ఇక శ్రీజ చూడగానే కళ్యాణ్ హగ్గు ఇవ్వబోయాడు. దీంతో నేను పొడవడానికి వస్తే నన్ను పొడేస్తారేంది అంటూ శ్రీజ కౌంటర్ వేసింది. ఇక శ్రీజ సీట్లో కూర్చోగానే ఏంటి మాధురి గారు ఎలా ఉన్నారు అంటూ గెలికింది. ఐఆమ్ గుడ్ అని మాధురి అంటే, మీ పేరు మాధురి గారా, మాస్ మాధురా, రాజుగారా తెలియదన్నట్లమాట, అంటే ఏమని పిలవాలా అని మళ్ళీ మీ పేరు తెలియదని అనుకుంటారు కదా అంటూ పాత గొడవని మళ్ళీ రాజేసింది. నీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవమ్మా అని మాధురి చెప్పింది. అంటే పేరు తెలియకపోతే అయ్యో నా పేరు తెలియదా అంటారు కదా. యాక్చువల్లీ బయటికి వెళ్ళి అడిగా చాలామందిని, నాకు కూడా ఆమె తెలియదు, నీకెలా తెలుస్తుందని అన్నారు అందరూ అంటూ శ్రీజ ఆ మీద బాగా సెటిల్ వేసింది. నాకు కూడా నువ్వెవరో ఇంతవరకు తెలియదు అని మాధురి గారు కౌంటర్ ఇచ్చింది. అదే కదా నేను చెప్పేది కాదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, అదే చెప్తున్నానండి, దానికి ఫీల్ అవుతారా అంటూ శ్రీజ అన్నది.
దీంతో ఈ మాటలకి మాధురి గారికి బాగా కోపం వచ్చి, ఇప్పుడు నాతో గొడవపడడానికి వచ్చావా అని ఎప్పట్లానే తన ఊతపదం వాడేసింది. ఇదే డైలాగ్ రిపీటెడ్గా చెప్తారు. అందరి మధ్యకు వెళ్ళి మరీ కావాలని గొడవలు పెట్టుకుంటున్నారు కదా అని శ్రీజ రెచ్చగొట్టింది మాధురిని. అవును, నా ఇష్టం అది అని మాధురి అనగానే, సరే బాండింగ్స్ బాగున్నాయా అంటూ సెటైర్ వేసింది. నాకు అవి కూడా ఇష్టం అని మాధురి రేజ్ అయింది. గేమ్ ఆడడానికి వచ్చారా, బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చారా అని శ్రీజ మళ్ళీ అడిగింది. అవును, బాండింగ్స్ పెట్టుకోవడానికే వచ్చా అంటూ మాధురి రివర్స్ అన్నది. అదే బాగుంటుంది మీకు అంటూ శ్రీజ మొహం మీదనే చెప్పేసింది. మాధురితో అయిపోగానే తనుజ వైపు తిరిగింది శ్రీజ. తనుజ గారు, ఒక పర్సన్ వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని క్యారెక్టర్ అసోసియేట్ చేశారు, లీనియన్స్ ఇచ్చేస్తున్నావు, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, ఇవన్నీ ఒక పర్సన్ అన్నారు. మీరు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి జాలీగా రాజు అని బాండింగ్ ఏంటో నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇంకో పాయింట్ ఉంది, సపోర్ట్తోనే ఎంతకాలం విన్ అవుతారు అని శ్రీజ అడిగింది. ఎవరు సపోర్ట్ చేశారని తనుజ అడిగితే, మొన్న ఇమానియల్ మీరు ఉన్నప్పుడు గేమ్లో నేను ఒక ఆడపిల్లని, నువ్వు తర్వాత అయినా విన్ అవ్వచ్చు, నాకు ఇవ్వచ్చు కదా అని అడిగారు. ఫస్ట్ నుంచి చూద్దాం. భరణి గారు బెడ్ టాస్క్, వాటర్ టబ్ టాస్క్, ఇమానియల్ బెడ్ టాస్క్, నేను ఇమ్యూనిటీ టాస్క్, కళ్యాణ్ అప్పుడప్పుడు. మొన్న ఇమానియల్తో నేను ఒక అమ్మాయిని, నువ్వు తర్వాత అయినా విన్ అవ్వచ్చు, నాకు ఇచ్చేయని అడిగారు. ఎంతకాలం ఇలా సపోర్ట్ తీసుకుంటారు? మిమ్మల్ని తనుజ కానీ ఇప్పుడు అనకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను నిజంగానే హౌస్లో ఉండి మిమ్మల్ని అక్క అంటే మన ఇద్దరం ఫస్ట్ సెకండ్లో ఉంటే అక్క అంటున్నావు కదా, టైటిల్ నాకు ఇచ్చేయనంటావేమో నాకు భయం వేసింది, అందుకోసం నేను అక్క అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదని శ్రీజ మొహం మీద చెప్పింది తనుజతో. దీంతో బిగ్ బాస్ గారు, ఓన్లీ మిమ్మల్ని నామినేట్ చేయడానికి మాత్రమే పంపించాను, కాబట్టి మీరు ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళని నామినేట్ చేయండి అన్నారు. ఎందుకంటే గొడవ పెద్దగా అయ్యేటట్టుందని అనిపించింది బిగ్ బాస్కి. దీంతో నా నామినేషన్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను పర్సన్ ఈ హౌస్లో కళ్యాణ్ అంటూ వెళ్ళి కత్తి బలంగా దింపింది. నువ్వు అమ్మాయిల పిచ్చోడు అని కళ్యాణ్ ముఖం మీద అడిగింది శ్రీజ. కళ్యాణ్ నవ్వుతుంటే దానికి ఎస్ఆర్ నో చెప్పు అని శ్రీజ అంది. దాంతో కాదు అంటూ కళ్యాణ్ తల అడ్డంగా ఊపాడు. నిన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, అర్థమవుతుందా? అంతమంది ముందు నిన్ను అమ్మాయిలు పిచ్చోడు అన్నారు. నిన్ను ఏం చేశావు? దానికి అసలు ఏం మాట్లాడావు? ఎవరితో మాట్లాడావు? నువ్వు లైట్కి ఎందుకు తీసుకున్నావు? కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? ఆ రోజు నామినేషన్లో రమ్య ఉంది, మాధురి గారు కూడా ఉన్నారు. రమ్య మీద ఒక్కసారి కూడా ఫోన్ పడింది అంతే. నిన్ను అన్న వాళ్ళ మీద నువ్వు నామినేట్ చేసుగా, ఎందుకు చేయలేదు? గేమ్ ఆడుతున్నాడు వీడు, అసలు ఏం ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు అనిపిస్తుంది. కెప్టెన్గా ఉన్నావు, అసలు ఆ వీక్ అంతా హౌస్ మొత్తం గొడవలు అవ్వడానికి కారణం మాధురి గారు. ఆ పాయింట్ కూడా నువ్వు అసలు పట్టించుకోలేదు. నామినేషన్ అసలు మాధురి గారి మీద వేయకుండా, రమ్య మీద వేయకుండా, సంజన గారి మీద తుప్పాస్ నామినేషన్ వేశావు. నీకు నామినేషన్స్ ప్రక్రియ అంటే ఏంటో తెలుసు, ఆ నామినేషన్ ఎంత విలువైందో, ఎంత స్ట్రాంగ్ ఉండాలో కూడా నీకు తెలుసు అని కళ్యాణ్ వాయించింది. శ్రీజ పాయింట్లని డిఫెండ్ చేసుకోవడానికి కళ్యాణ్ ట్రై చేశాడు. నేను రమ్యతో మాట్లాడలేదని నువ్వు ఎందుకు అంటున్నావు? రమ్యతో నేను గంట సేపు మాట్లాడాను, వీళ్ళందరికీ తెలుసు. అలాగే నేను మాధురి గారితో కూడా మాట్లాడాను, అది మీ అందరికీ తెలియకపోయి ఉండొచ్చు, కానీ నేను అందరితో మాట్లాడానని అన్నది. ఈ విషయం నువ్వు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు, లేకపోతే ఒకరికిద్దరు తప్ప ఎవరికి తెలియదని కళ్యాణ్ అన్నాడు. నువ్వు ఇక్కడున్న జనాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప బయట ఎంతమంది చూస్తున్నారో నీకు అర్థం కావట్లేదు. నీకు అమ్మాయిల పిచ్చోడని పేరు రావడం జరిగింది. స్టాండ్ తీసుకోవాలి కానీ నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదని శ్రీజ గట్టిగా అడిగింది. నేను ఆ మాట అనడం తప్పే, ఇంకెప్పుడు అనని రమ్య చెప్పింది. కళ్యాణ్ అన్నాడు, నీకు వీడియోలు చూపించారు కదా, అక్కడ ఎవరెవరు ఉన్నారు? 2. రమ్య ఎవరితోనూ మాట్లాడుతుంది అని శ్రీజ సూటిగా అడిగింది. కళ్యాణ్ అనడంతో ఎందుకు చేయలేదు మరి శ్రీజ క్వశ్చన్ చేసింది. అంటున్నాను అక్కడ మాట్లాడుతున్న మనిషినే రమ్యని నేను నామినేట్ చేయలేనప్పుడు విన్న మనిషిని మాధురిని ఎందుకు చేస్తానంటూ కళ్యాణ్ వింతగా వాదించాడు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్.